వారి 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 భగవంతుడు నీకేం గొంతిచ్చాడయ్యా? శివుడు అమృతం పోసినట్టుందనుకో. ఏ జన్మలోనో కోకిలమ్మకి నూకలేసి ఉంటాడు. బాబా సంగీతం చాలా బాగుంటది కానీ సంగతి తెలుసు. ఒక ఏనుగు మీద బలమైన మనిషి నిలువబడి ఒక రత్నముల పైకి విషయంలో ఎంత పైకి పోవునో అంత ఎత్తు ధనరాశి మాకు కావలయ్యా. అంతే. చాలా ఉండదే. నీ వల్ల కాదు లేవయ్యా. ఏటేటేటే నా వల్ల కదా బాబా. ఈ భూమి మీద పుట్టి పాపాలు చేసిన ప్రతి ఒక్కడు ముందు నా కాడికి వచ్చి ఆడి పాపాలన్నీ వదిలించుకుంటేనే గాని ఒక్కడు కూడా ముందుకు వెళ్ళాడు. అట్టాడి పాపపు సొమ్ము మన కాడ శానా ఉండదు. అట్లాంటి సొమ్ముతో ఎట్లాంటి వాళ్ళు ఎంతమంది అయినా కొనేస్తాం కానీ వెనక్కి వెళ్ళి ముందుగా అంత ధరకు దాడి పొరుగుతారా లేదా ముందు అది చూసుకోవాలి కదా. రాచకళ ఉట్టిపడుతుంది. బాబు నిన్ను చూస్తుంటే గొప్పింటోళ్ళు బిడ్డలే ఉన్నావు. అతగాడేమో నేను అమ్మేస్తానంటున్నాడు. నీకు ఇష్టమేనా? నా ఇష్ట ప్రకారమే అమ్ముతున్నాడు. నీ పేరేంటి? హరిశ్చంద్రుడు. అరే అయ్యని మనకు తిరగవు కానీ మరి నేను నిన్ను కొంటున్నాను కదా. నా పేరు ఏరో బాబు. నిన్ను ఏరో దాస అంటాను. పలుకుతావా? మరి నా కాడు పనులను చాలా కష్టంగా ఉంటాయి. చేయగలవా? రే అనక పగలనక వల్ల కట్లో కాపలా ఉండాలి. అక్కడికి మనుషులు శవాన్ని తెస్తారయ్యా. ముందు ఆ శవాన్ని చూడాలి. ఆ తర్వాత ఆ తెచ్చిన వాళ్ళ దగ్గర ఒక మాడ, ఒక పాత, ఇన్ని తండులంబులు, ఇంత పిండాకుడు కాటి సుఖంగా వసూలు చేయాలి. అది వసూలు చేసాకే శవాన్ని కొరిగెత్తియాలి. అది ఎవరైనా కానీ రాజైనా పేదైనా పిన్నైనా పెద్దైనా కడుకు నీ కొడుకైనా సరే సరే. ఆ మాడ, ఆ పాత, ఆ తండులంబులు నాకు అంపాలి. ఆ పిండాకుడు నువ్వు తినాలి. సరే శివరాత్రి శ్రద్ధగా ఎన్నుకో. మా దేశాన్ని లే రాజు, మహారాజు, మహా తిక్కలోడు. ఎప్పుడు జనం మీద ఏ రాయేస్తాడో అతగాడికి తెలవదు. ఆ కిందోడు చెప్పిందే వింటాడు. ఎవడికి పడితే ఏదో ఒక సెట్ చేసేస్తా ఉంటాడు. ఆ సెట్ చేసినోడు మనకాడికి అంపుతాడు. ప్రభుత్వ ఉద్యోగులం కదా, కాదనడానికి లేదు. కాని పని అనిపించినా కళ్ళు మూసుకుని చేసి అది ఎవరైనా ఆడైనా మగైనా పిన్నైనా పెద్దైనా ఆఖరికి నీ ఆడైనా సరే నరకమంటే కథక్కన నరకాల. శివరాత్రి పోతే ఊరికి ఒక్కర ముందు మసాను అదిగో